కుమ్మరి చేతిలో మట్టి వలె ఉన్న మనల్ని ఈరోజు దేవుడు ఒక మలుపు తిప్పబోతున్నాడు. ఆ వాక్యం చద్దాము. ఇర్మియా గ్రంథం 18వ అధ్యాయము 1 నుంచి 6 వచనం చద్దాం. యెహోవా యొద్ద నుండి ఇర్మియాకు ప్రత్యక్షమైన వాక్కు, నీవు లేచి కుమ్మరి ఇంటికి పొమ్ము, అక్కడ నా మాటలు నీకు తెలియజేతును. నేను కుమ్మరి ఇంటికి వెళ్ళగా వాడు తన సారె మీద పని చేయుచుండెను. కుమ్మరి జిగట మంటితో చేయిచున్న కుండ వాని చేతిలో విడిపోగా ఆ జిగట మన్ను మరలా తీసుకొని కుమ్మరి తనకు యుక్తమైనట్టుగా దానితో మరి ఒక కుండ చేసెను. అంతటా యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను, ఇశ్రాయేలు వార్లారా, ఈ కుమ్మరి మంటికి చేసినట్లు నేను మీకు చేయలేనా? ఇదే యెహోవా వాక్కు. జిగట మన్ను కుమ్మరి చేతిలో ఉన్నట్టుగా ఇశ్రాయేలు వార్లారా, మీరు నా చేతిలో ఉన్నారు. హల్లెలూయా, హల్లెలూయా. మీరు నా చేతిలో ఉన్నారు. ఎంత బాగుంది కదండి ఈ మాట. మీరు నా చేతిలో. ఎవరి చేతిలో ఉన్నాం మనం? ఎవరి చేతిలో ఉంటే మనం బాగుపడతాము అంటే ఆ చేతిలో ఉన్నాం, దేవుని చేతిలో ఉన్నాం. హల్లెలూయా. ఇక్కడ ఒక చిన్న సంఘటన దేవుడు చూపిస్తూ ఉంటున్నాడు. ఏంటంటే ఇర్మియాకి ప్రవక్తకి చెప్తా ఉంటున్నాడు ఏంటంటే, కుమ్మరి దగ్గరికి వెళ్ళు, వారి ఇంటికి వెళ్ళి అక్కడ నా మాటలు తెలియచేయమని చెప్తా ఉంటున్నాడు ఇజ్రాయెల్ ప్రజలకి. ఏంటి అంటే 4వ వచనంలో ఒక మాట ప్రభు చెప్తా ఉంటున్నాడు, కుమ్మరి జిగట మంటితో చేయించునకుండా వాని చేతిలో విడిపోగా. చెప్పండి, విడిపోగా అని చెప్పండి. కుమ్మరి చేతిలోంచి విడిపోగా. కుమ్మరి చేస్తున్నాడు, పాత్ర మంచిగా చేస్తున్నాడు, కానీ ఆ పాత్ర, ఆ జిగట మన్ను ఏం చేస్తుంది? ఆయన చేతిలోండి విడిపోతుంది. అంటే కుమ్మరి విడిపించుకోవట్లేదు, లేక కుమ్మరి పడేయట్లేదు. ఏది విడిపోతుంది? మట్టి, జిగట మట్టి విడిపోతుంది. మన జీవితాలు గుర్తొస్తూ ఉంటాయి కదా, ఎన్నిసార్లు దేవుని చేతిలోంచి మనము విడిపోతూ ఉంటున్నాం. ఆ జిగట మన్ను ఆయన చేతిలోండి విడిపోగా. తమిళ్ వర్షన్లో ఇదే మాటకి ఏముంటుందంటే, కుమ్మరి జిగట మంటితో చేయుచున్న కుండ వాని చేతిలో చెడిపోగా. చెడిపోగా, విడిపోగా, చెడిపోగా, పాడైపోగా. ఆ జిగట మన్నును ఇక్కడ చూడండి, మరలా తీసుకొని. చెప్పండి, మరలా తీసుకొని అని చెప్పండి. మరలా తీసుకోవడం దేవునికి ఒక్కరికే సాధ్యం. నీ జీవితంలో మరలా నేను బాగు చేయడం దేవునికి ఒక్కనికే సాధ్యం. నీ జీవితం పాడైపోయిందేమో, ఆయన చేతులు నువ్వు చెప్పు, మరలా తీసుకుంటాడు. మరలా తీసుకొని ఈసారి ఏం చేస్తున్నాడు చూడండి, మరలా తీసుకొని కుమ్మరి తనకు యుక్తమైనట్టుగా దానితో మరి ఒక కుండ చేశాను. హల్లెలూయా. అదే మట్టి, అదే సారె, కానీ ఈసారి మరి ఒక కుండ. చెప్పండి, నా జీవితం మారిపోతుందని చెప్పండి. I am in God's hands. I am in the most skillful potter's hands. అబ్బా, చాలా పెద్దగా అయిపోయిందా? I am in the most skillful potter's hand. పాడైపోయిన నా జీవితాన్ని, విడిపోయిన నా జీవితాన్ని, చెడిపోయిన నీ జీవితాన్ని దేవుడు తిరిగి కట్టినప్పుడు మరలా స్ట్రాంగ్గా కడతా ఉంటాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఒక పాత్ర, మనమందరం కూడా ఒక పాత్రలం. మంచి పాత్రలు ఉన్నాయి చూడండి. రోమా పత్రిక 9వ అధ్యాయము 21 నుంచి చద్దాం. 21, 22. ఒక ముద్దలో నుండియే ఒక ఘటము ఘనతకును ఒకటి ఘనహీనతకును చేయుటకు మంటి మీద కుమ్మరి వానికి అధికారం లేదా? అలాగు దేవుడు తన ఉగ్రతను అగుపరచుటకు తన ప్రభావంను చూపుటకును ఇచ్చయుండిన వాడై నాశనమునకు సిద్ధపడి ఉగ్రతాపాత్ర అయిన ఘటములను ఆయన బహు దీర్ఘశాంతముతో సహించినేమి. మీకు అర్థమైందండి? ఇది పాత్రలను దేవుడు చేస్తున్నప్పుడు, ఘనమైన పాత్రలుగా చేస్తున్నప్పుడు, కొన్నిసార్లు ఘనహీనమైన పాత్రలుగా మనం అయినప్పుడు, లేక ఆయన చేసినప్పుడు, ఇక్కడ ఒక మాట ఉంది, దేవుడు తన ఉగ్రతను అగుపరుచుటకు తన ప్రభావము చూపుటకు ఇచ్చయించినా కూడా, ఉగ్రత చూపించడానికి ఆయనకి ఇష్టమైనప్పుడు కూడా, అక్కడ చూడండి, నాశనపు సిద్ధమైపోయే పాత్ర. మనం ఇప్పుడు చూడండి, ఒక వంకాయ, టమాటాలు, ఆలుగడ్డలు మనం చూస్తే పాడైపోతే ఏం చేస్తాము? పడేస్తాం. డైరెక్ట్ ఇంకా ఆలోచించాం, ట్రాష్లో పడేస్తాం. నాశనముకు సిద్ధమైపోతున్న వాటిని ఎక్కడ పడేస్తాము? పాడైపోయిన చోట పడేస్తాం, ట్రాష్లో పడేస్తాం, పనికిరాని చోట పడేస్తూ ఉంటాం.
దీనివల్ల మనకు ఎటువంటి అవసరం లేదు. ఇంకా కొన్ని సామాను మన ఇంట్లో ఎటువంటి ఉపయోగం లేని సామాను మనం ఏం చేస్తాం? ఎవరికి అమ్మేస్తాం? వచ్చి ఆ 10 రూపాయలకి కనీసం 10 రూపాయలైనా వస్తుందని అమ్మేస్తాం, లేదంటే పడేస్తాం. మన జీవితంలో కూడా ఎన్నోసార్లు మనల్ని పడేయాలనిపించింది దేవునికి. మనం చేసే కార్యాలు, మనం చేస్తున్న పనులు ఎవరికి ఉపయోగంగా లేదు, దేవునికి అసలుకే లేదు. కానీ పడేయాలనిపించినప్పుడు, ఆయనకు అనిపించినప్పుడు నాశనముకు సిద్ధమైపోయి ఉగ్రత పాత్ర అయిన ఘట్టములను ఆయన బహు దీర్ఘశాంతంతో సహించింది. బహు దీర్ఘశాంతంతో, గ్రేట్ పేషెన్స్. ఇంగ్లీష్లో ఏమని చూడండి, గ్రేట్ పేషెన్స్. గ్రేట్ పేషెన్స్. సమ్టైమ్స్ వీఆర్ రెడీ టు బి డిస్ట్రాయిడ్, అన్యూజబుల్, అన్రిడీమబుల్. ఎవరు మనల్ని బాగు చేయలేని పరిస్థితిలో మనం వెళ్ళిపోతూ ఉంటాం, డీప్ డౌన్కి వెళ్ళిపోతూ ఉంటాం. అటువంటి స్థితిలో ఒక్కసారి ప్రభువా మరొక్కసారి నా పాత్రను తీసుకో, మరొక్కసారి ఒక నూతన కుండగా మలచండి, నువ్వు ప్రాధేయపడితే దేవుడు చేస్తూ ఉంటాడు. ఫిలెమోను 1:11 ఒనేసిమ అనే ఒక వ్యక్తి ఉన్నాడు. ఆయన గురించి పౌలు రాస్తున్నాడు. ఒకసారి చద్దాం. అతడు మునుపు నీకు నిష్ప్రయోజనమైన వాడే గాని ఇప్పుడు నీకును నాకును ప్రయోజనకరమైన వాడాయను. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈయన ఉండి ఏం ప్రయోజనం అనుకున్న వారికి దేవుని చేతిలో పెట్టంగానే పౌలు ఎలాగైపోయాడు? అతడు మునుపు నీకు నిష్ప్రయోజనమే. ఎవరు ఈయన? ఒనేసిమ. మునుపు నీకు నిష్ప్రయోజనమే. వీఆర్ నాట్ యూస్ఫుల్ ఫర్ ఎనీబడి. ప్రతి ఒక్కరు మనల్ని తేలిక తీసి పడేస్తూ ఉంటారు, మనం ఏం చేసినా కూడా. లేక మన జీవితంలో మనం ఎవరికి ఉపయోగపడుతూ ఉంటున్నాం అనిపిస్తుంది. కొన్నిసార్లు మనం చేస్తున్న పని దేనికి పనికి వస్తుంది అనిపిస్తూ ఉంటుంది. మన లైఫ్ వల్ల ఏం చేస్తున్నాం అనిపిస్తాం. ఏమీ బాగోలేదు, లైఫ్ అంతా చీలిపోయింది, పాడైపోయింది, అయిపోయింది, విడిపోయింది. నా బిజినెస్ అనుకున్నాను, బిజినెస్ బాగలేదు. ఒక్కసారి మరొక్కసారి నువ్వు దేవుని చేతిలో నువ్వు పెడితే. ఈ వాక్యం నాకు ఎప్పుడు వచ్చిందంటే 2017 సంవత్సరంలో ఒక సిస్టర్ నా దగ్గరకు వచ్చింది. ఆమెకి ఒక పంజాబ్ ఆయనతో పెళ్ళైంది. కానీ పెళ్ళైన సంవత్సరం తర్వాత ఒక పాప పుట్టింది. పాప పుట్టిన తర్వాత ఆ పంజాబ్ ఆయన ఈమెను వదిలేశాడు. వదిలేసి ఆమె లైఫ్ ఏంటి, ఎటు వెళ్తుందో తెలియదు. పాపతో వచ్చేసింది. నాకు పాప వద్దు, నువ్వొద్దు అని పారిపోయాడు. ఎక్కడికి వెళ్ళాడో తెలియదు, ఏం చేయాలో తెలియని పరిస్థితిలో సికింద్రాబాద్లో ఒక చిన్న ఇంట్లో, లైట్స్ కూడా లేవు, అటువంటి చిన్న ఇంట్లో తలదాచుకుంటుంది. ఒకసారి ఇలాగే యూట్యూబ్లో మెసేజ్ విని యూ హ్యావ్ అ పర్పస్ ఫర్ యువర్ లైఫ్ అన్నప్పుడు వెతుకుంటూ వచ్చింది. ప్రార్థన చేయమన్నది. సిస్టర్ ప్రే ఫర్ మీ, మై లైఫ్ ఇస్ లైక్ దిస్. నాకు ఒక పాప ఉంది, నా లైఫ్ ఇంకా నాకేం కనబట్టలేదు, ఆమెకు నేను చదివించలేదు, నాకు ఎక్కడికి వెళ్ళాలి నాకు తెలియట్లేదు, నాకు ఇంకో లైఫ్ ఉందా, ఫాదర్ని ఇవ్వగలుగుతానా, ఫాదర్ ఫిగర్ నేను చేయలేకపోతున్నాను. యాజ్ అ సింగిల్ పేరెంట్ కష్టంగా ఉంది. నేను నా తల్లిదండ్రులు కాదని అతన్ని పెళ్లి చేసుకున్నాను, నా తల్లిదండ్రులు నన్ను చేరదీయట్లేదు, నా లైఫ్ ఏంటి, నాకు ప్రార్థన చేసి చెప్పరా అని చెప్పి ప్రార్థన చేసి చెప్పినప్పుడు దేవుడు ఇదే చూపించాడు. ఇర్మియా 18:1-4 కుమ్మరి జిగట మంటితో చేయుచున్న కుండ వాని చేతిలో విడిపోగా ఆ జిగట మన్నును మరలా తీసుకొని, ఆ మాట మరలా తీసుకుంటున్నాడు. మన దేవుడు ఎంత ప్యాషనెట్ ఫాదర్ అంటే చూస్తూ నువ్వు నాశనం అయిపోవడం చూస్తూ ఉండడం ఆయన చిత్తం కాదు. గర్భం నుండే నేను ఏర్పాటు చేసుకున్నాడు. ప్రతి ఒక్కటి నేను ఫామ్ చేశాడు. చూడండి యోబు గ్రంథం 9వ అధ్యాయం 10వ అధ్యాయం 8-9 వచనాలు చదువు. నీ హస్తములు నాకు అవయమును నిర్మాణము చేసి నన్ను రూపించి ఉన్నను, నీవు నన్ను మృంగివేయుచున్నావు. నీ హస్తములు నాకు అవయవ నిర్మాణము చేసి నన్ను రూపించి. దట్స్ ఇనఫ్ ఫర్ us టుడే. 9వ వచనం. జిగట మన్నుగా ఉన్న నన్ను నీవు నిర్మించితివి, ఆ సంగతి జ్ఞాపకం చేసుకొనుము, నీవు నన్ను మరలా మన్నుగా చేదువా. ఇది యోబు ప్రాధేయపడతా ఉంటున్నాడు. దేవుడు చేస్తాడా అండి? నీ జీవితము నిన్ను మరలా సరి చేయడానికి ఆయన ఎప్పుడు ఇష్టపడతా ఉంటాడు, మరలా తీసుకుంటాడు. ఆ మాట నాకు చాలా నచ్చింది. ఆమెకు చెప్తున్నప్పుడు ఇదే మాట నేను చెప్తా ఉన్నాను. మరలా తీసుకుంటున్నాడు నీ జీవితాన్ని, మరలా నీ పాత్రను తీసుకుంటున్నాడు. కుమ్మరి తనకు యుక్తమైనట్టుగా దాన్ని మరొక కుండను చేస్తున్నాడు. యూ హ్యావ్ అనదర్,
యూ హ్యావ్ అ లైఫ్, ఆమెన్, అనదర్ స్పెషల్ లైఫ్ ఉంది అని చెప్పాను. చెప్పినప్పుడు ఎంతో సంతోషంతో ఏడ్చి మరి ఆమె ఇంటికి వెళ్ళిపోయింది. ఆమె జీవితాన్ని కట్టుకుంది, దుబాయ్కి వెళ్ళిపోయింది. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు ఒక మంచి కుటుంబాన్ని ఆమెకి ఇచ్చి ఉన్నాడు. విడిపోతున్న, పగిలిపోయిన, చెడిపోయిన, చేతులారా మనం చేసుకున్న మన మూర్ఖత బట్టి, మన స్టూపిడిటీ బట్టి కొన్నిసార్లు మన పాత్ర మనమే విరగొట్టుకుంటా ఉంటున్నాం. అయితే మన దేవుడు ఒక మాట చెప్తున్నాడు, పడిపోయిన మట్టి మంచిది కాకపోయినా జిగట మన్నైనా కూడా చేతుల్లో ఎవరున్నారు? ఆయన చేతులు ఎవరి చేతులు అండి? మంచి కుమ్మరి చేతులు, పరమ కుమ్మరి చేతులు. మనం మట్టి వారమైన, మనలో ఏం మంచిది లేకపోయినా, దో వీఆర్ నాట్ పర్ఫెక్ట్, గాడ్ ఇస్ పర్ఫెక్ట్, ద పాటర్ ఇస్ పర్ఫెక్ట్, ఆమెన్, ద పాటర్ ఇస్ పర్ఫెక్ట్. మనలో మంచి లేకపోయినా, పడిపోయే మనస్తత్వం మనకున్న, మరలా తీసుకునే మనస్తత్వం ఎవరికి ఉంది? మరలా తీసుకొని మరలా సరిచేసే మనస్తత్వం ఎవరికి ఉంది? దేవునికి ఉంది. చూస్తూ ఊరుకుండే దేవుడు కాడు, మరలా తీసుకుంటాడు. అందుకే 64 యెషయా గ్రంథము 8వ వచనం, యు ఆర్ ఆ ఫాదర్, వి ఆర్ ద క్లే, యు ఆర్ ఆ పాటర్, ఆల్ ఆఫ్ అస్ ఆర్ ద వర్క్ ఆఫ్ యువర్ హ్యాండ్. యెహోవా, నీవే మాకు తండ్రివి, నీవే మాకు తండ్రివి, మేము జిగట మన్ను, నీవు మాకు కుమ్మరి వాడవు, నీవు మాకు కుమ్మరి వాడవు. హల్లెలూయా. మేమందరము నీ చేతి పని అయి ఉన్నారు. ఆమెన్. నువ్వు అనుకుంటున్నావేమో, నా బిజినెస్ ఫెయిల్ అయిపోయింది, ఒక్కసారి నీ బిజినెస్ ఎవరి చేతిలో పెట్టాలి? దేవుని చేతిలో పెట్టాలి. ఇక క్లోజ్ అయిపోయింది నా లైఫ్ అంటే ఎవరి చేతిలో పెట్టాలి? ఎందుకు? ఆయన మరలా ఒక కుండను తయారు చేస్తాడు. హల్లెలూయా. వి ఆర్ స్టిల్ లివింగ్. మనం ఇంకా బ్రతుకున్నామంటే ఎన్ని హోప్స్ దేవుడు మన మీద పెట్టుకుని ఉన్నాడు. ఎంతగా దేవుడు మరలా మన జీవితాన్ని బాగు చేయడానికి ఇష్టపడతా ఉంటున్నాడు. ఫిలిప్పీకి రాసిన పత్రిక 2వ అధ్యాయము 13వ వచనంలో కార్యసిద్ధికి కావలసినవన్నీ దేవుడు మనకి ఇస్తాడంట. ఒకసారి చదువు, ఫిలిపియన్స్ 2:13. ఎందుకనగా మీరు ఇచ్చయించుటకును కార్యసిద్ధి కలుగ చేసుకొనుటకును తన దయా సంకల్పము నెరవేరుటకై మీలో కార్యసిద్ధి కలుగచేవాడే దేవుడే. హల్లెలూయా. మీలో కార్యసిద్ధి, నాకు ఇంకేం లేదు తండ్రి నీ చేతిలో పెడుతున్నా, నువ్వు ఎలా చేస్తావు చూస్తా. దావీదు జీవితంలో కూడా ఆయన 31వ కీర్తన ఒకసారి చద్దామండి, 12వ వచనం. మరణమై స్మరణకు రాకున్న వాని వలె మరువబడి తిని, ఓటికుండ వంటి వాడనై తిని. ఓటికుండ వంటి వాడని. ఓటికుండ అంటే పగిలిపోయిన కుండ. ఎంతమంది పగిలిపోయిన కుండలుగా ఉన్నారు? డేవిడ్ ఇస్ క్రైయింగ్ టు గాడ్. ఏమని ప్రాధేయపడుతున్నాడంటే, ప్రభా, నేను మరణమై స్మరణకు రాకున్న వారి వలె ఉన్నాను, ఓటికుండ వాడిగా ఉన్నాను, నా వల్ల ఏ ప్రయోజనం లేదు, తప్పు చేశాను, నేను తప్పు చేశాను, మిస్టేక్స్ చేశాను. అసలు నిజం చెప్పాలంటే దావీదు మర్చిపోయాడు, దేవుడు ఆయనకు చేసిన కార్యం మర్చిపోయాడు. కార్యసిద్ధి, దేవుడు ఏ పని నిమిత్తమై ఆయనను పిలుచుకున్నాడో ఆ పని నిమగ్నం కాకుండా పైకి ఎక్కాడు, టెర్రస్ ఎక్కాడు, చూడరాని చూశాడు, పాపంలో పడిపోయాడు. పాపంలో పడిపోయిన తర్వాత కూడా దేవుని దగ్గరికి రాలేదు. ప్రవక్తను దేవుడు పంపించాడు, సేవకులను దేవుడు పంపిస్తాడు, మరొక్కసారి నువ్వు ఆయన సన్నిధికి రావడానికి పంపిస్తాడు. అంత ఈజీగా నువ్వు కూలిపోవడం ఆయనకి ఇష్టం లేదు. ఉన్నత స్థితిలో ఉంచిన దేవుడు అనుకోవచ్చు, వీడేంటి మర్చిపోయాడు, నేను చేసిన కార్యాలు మర్చిపోయాడు. ఎక్కడో గొర్రెల కాపరిగా ఉంటున్నా దావీదును నేను ఎన్నుకున్నాను, స్పెషల్ పర్సన్గా చేశాను, నిబంధన చేశాను. నువ్వే కాదు, నీ వంశము, ఈ సూర్యుడు చంద్రుడు ఉన్నంత వరకు నీ వంశం ఉంటుందని నేను నిబంధన చేశాను. ఐ గేవ్ హిమ్ ద మోస్ట్ మైటీ ప్రామిస్. అంత మంచి వాగ్దానం ఇచ్చినా కూడా నా చేతిలో నుండి విడిపోయాడు, మట్టిగా అయిపోయాడు. మహిమగల పాత్రగా చేశాను, ఈ దేశానికి దీపంగా చేశాను, నా పిలుపు గొప్ప పిలుపు ఇచ్చాను, గొప్ప తైలాభిషేకం ఇచ్చాను, అన్నల అందరి ముందు ఆయనను అభిషేకించాను. దేనికి పనికిరాని దావీదును అన్నల కంటే గొప్పవాడిగా చేశాను, దేశంలో ఉన్నత స్థితిని ఇచ్చాను, సింహాసనం ఎక్కించాను, రాజరికం ఇచ్చాను. కానీ ఆయన మర్చిపోయి తప్పు చేసి దేశం బయట గొర్రెల కాపరిగా ఉన్న దావీదును నేను కనిపెట్టి మరి ఆయనకి రాజ్యాన్ని ఇచ్చాను. కానీ ఇప్పుడు మర్చిపోయాడు, పాడైపోయాడు. దేవుడు తన సేవకుని పిలిచి ఒకసారి చెప్పు, చెడిపోయిన పాత్ర వైపు వెళ్ళు,
పగిలిపోయిన పాత్ర వైపు వెళ్ళు, విడిపోయిన పాత్ర వైపు వెళ్ళు. నా ప్రణాళిక ఏంటి? దావీదుకు నేను ఇచ్చిన కాలింగ్ ఏంటి? దావీదు చేస్తున్న పని ఏంటి? ఆయనకి నేను కార్యసిద్ధి అవ్వడానికి సమస్తంనిచ్చాను. టాలెంట్స్ని ఇచ్చాను, డబ్బునిచ్చాను, మనుషుల్నిచ్చాను, సహకారులనిచ్చాను, ఉపకారులనిచ్చాను. కానీ ఆయన చేస్తున్న పని ఏంటి? కొన్నిసార్లు మనం పాపంలో పడిపోయినప్పుడు మనం విడిపోయినట్టే, ఆయన చేతి నుండి విడిపోయినట్లే. బట్ గాడ్ ఈజ్ లుకింగ్ ఫర్ అస్. ఆయన వాంఛతో చూస్తూ ఉంటున్నాడు. అయ్యో విడిపోవద్దు, ఈ పాత్ర మట్టి ఘటము కాకూడదు, నేను మహిమగల పాత్రగా చేసుకొని ఉన్నాను, ఈ మట్టి ఘటంగా ఉండకూడదు, నేను మలచాలి. మరొకసారి వారిని ఆ కుండను మలచాలి. దేవుడు ఒక్కటే చూస్తూ ఉంటాడు, నువ్వు తిరిగి వస్తావా? ఆయన తిరిగి తీసుకున్నప్పుడు నువ్వు ఆయన చేతిలో ఉంటావా లేదా దేవుడు చూస్తూ ఉంటాడు. దావీదుతో మాట్లాడినప్పుడు దావీదు వెంటనే పశ్చాత్తాపడ్డాడు. వెంటనే, ఎక్కువ సమయం తీసుకోలేదు. వెంటనే పశ్చాత్తాపడి నేను పాపిని ప్రభువా అని ఒప్పుకున్నాడు. మరొక్కసారి 51వ కీర్తన అంతమందికి తెలుసండి. మరలా నాకు ఏంటండి? నీ రక్షణానందం నాకు పుట్టించు, నీ ఆత్మ నాలో నుండి తీసివేయి, నీ సన్నిధిలో నుండి నన్ను దూరము చేయకు. ఆయన ప్రాధేయపడ్డాడు. దేవుడు ఏం చేశాడంటే మరొకసారి ఏం చేశాడంటే మరలా ఛాన్స్ ఇచ్చాడు. చెప్పండి, గాడ్ విల్ గివ్ మీ అనదర్ ఛాన్స్. హల్లెలూయా. మరొకసారి దేవుడు ఆయనని తన చేతిలో పెట్టాడు. హల్లెలూయా. దేవుడు పెట్టాడు కాబట్టి సింహాసనం నుండి ఎవ్వరూ దావీదుని దింపలేకపోయారు. హల్లెలూయా. మరొక్కసారి దేవుని చేతిలో పడ్డాడు. ఈసారి విడిపించుకోలేదు, ఈసారి దూరంగా వెళ్ళలేదు. ఈసారి ప్రభువా నీ చేతుల్లోనే ఉంటానంటాడు. సమూయేలు 2వ గ్రంథము 24వ అధ్యాయము 14వ వచనం ఒకసారి చదువుదాం. దావీదు చెప్పిన మాటలు చూడండి. అందుకు దావీదు, నాకేమియో తోచుకున్నది, గొప్ప చిక్కులలో ఉన్నాను. యెహోవా బహు వాత్సల్యత గలవాడు గనుక మనుషుల చేతిలో పడకుండా యెహోవా చేతిలోనే పడుదును గాక అని. హల్లెలూయా, హల్లెలూయా. దావీదు మాటలు చెప్దామా ఒకసారి? మనుషుల్ని చేతిలో పడకుండా యెహోవా చేతిలోనే పడుదుము. ఆయన మలిచేవాడు, రిఫార్మ్ చేసేవాడు, రిడీమ్ చేసేవాడు. రిడీమ్ అంటే తెలుగులో దేనికి పనికిరానిది అన్నమాట, అన్రిడీమబుల్. కానీ తిరిగి దేవుడు వాడుకున్నాడు, తిరిగి దేవుడు రాజరికం ఇచ్చాడు. ఆమెన్, హల్లెలూయా. మీకు అర్థమవుతుందండి? మనుషుల్ని నమ్మి మనుషుల చేతిలో పెడతా ఉంటాం. నా లైఫ్ ఏమైపోయిందో వారు చూసుకుంటారేమో అని పెడతా ఉంటాం కదా. బట్ దేవుని చేతిలో పెట్టి చూడండి, ఘనమైన పాత్రగా దేవుడు చేస్తాడు, ఘనమైన పాత్రగా దేవుడు చేస్తూ ఉంటాడు. హల్లెలూయా. రూతు పెట్టింది దేవుని చేతిలో తన జీవితం. రూతు 2:12 యెహోవా రెక్కల క్రిందకి వెళ్ళిపోయింది. ఇందాక మనం విని ఉన్నాం. దేవుని సన్నిధికి వెళ్ళిన వారి జీవితం చూడండి, ఒకసారి చద్దాం. యెహోవా నీవు చేసిన దానికి ప్రతిఫలం ఇచ్చును. ఇశ్రాయేలు దేవుడైన యెహోవా రెక్కల క్రింద, యెహోవా రెక్కల క్రింద, చెప్పండి రెక్కల క్రింద, రెక్కల క్రింద అని చెప్పండి. హల్లెలూయా. ఆయన రెక్కల క్రింద సురక్షితంగా ఉండునట్లు నీవు వచ్చితివి. చెప్పండి, నేను వస్తానని చెప్పండి. ఎవరి దగ్గరికి? ఇశ్రాయేలు దేవుడైన యెహోవా రెక్కల క్రిందకి నేను వస్తానని చెప్పండి. ఎక్కడ విడిపోయావో, ఎక్కడ పడిపోయావో, ఎక్కడ బాగులేని స్థితిలో ఉన్నావో మరొక్కసారి తీసుకురండి. మరొక్కసారి నీ కుటుంబాన్ని పెట్టండి, మరొక్కసారి మీ బిజినెస్ పెట్టండి, మరొక్కసారి నీ జాబ్, మరొక్కసారి నీ ప్రాణాన్ని, నీ దేహాన్ని, నీ జీవితాన్ని, హృదయాన్ని పెట్టండి. అప్పుడు ఏం జరుగుతుంది చూడండి. ఆయన నీకు సంపూర్ణమైన బహుమానము ఇచ్చును. హల్లెలూయా. ఆమెకున్న సంపూర్ణమైన బహుమానం ఏంటి తెలుసా అండి? 1 కాదు 2 కాదు. ఫస్ట్ నీతిమంతుడైన బోయాజ్ని ఇచ్చాడు దేవుడు. ఏ పొలములో ఎక్కడైతే రూతు పనిచేసిందో అక్కడ ఓనర్గా దేవుడు చేశాడు. ఆయన చేతిలో పెట్టింది కాబట్టి. ఆమె లైఫ్ మనం చూస్తే భర్త చనిపోయాడు, మామయ్య లేడు, ఎవరు లేరు, ఇంటికి వెళ్దామంటే ఇంటికి వెళ్ళలేదు, దేవుని చేతిలో పెట్టింది. దేవుని గురించి విని ఉంటుంది బాగా. నయోమి చెప్తా ఉంటే దేవుని గురించి విని ఉంటుంది బాగా. యెహోవా దేవుడు సృష్టికర్త అని విని ఉంటుంది.
ఆకాశ భూమిని సమస్తం సృజించిన దేవుడు అని విని ఉంటుంది. ఆమెకి ఎక్కడో విశ్వాసం కలిగింది. అత్త, నీ దేవుడే నా దేవుడు, నీ మనుషులే నా మనుషులు, నువ్వు ఎక్కడికి వెళ్తే నేను అక్కడికి వస్తాను. పని చేస్తుంది. కానీ ఎవరి రెక్కల్లో ఉంది? ఎవరి రెక్కల్లో ఉండి పని చేస్తుంది? దేవుని యొక్క రెక్కల క్రింద, దేవుని రెక్కల చాటున ఉంది. ఆమె జీవితాన్ని మరలా మలిచాడు దేవుడు. వెరీ బ్యూటిఫుల్ లైఫ్, వెరీ బ్యూటిఫుల్ లైఫ్. ఓనర్ అయిపోయింది. నీతిమంతుడైన మంచివాడైన బోయాజ్, మంచి భర్త అండి. అందరు యవనస్తుల వాళ్ళే కాదు, బోయాజ్ చాలా మంచివాడు. చాలా యేసుప్రభుని మనం తలుచుకోవచ్చు. బోయాజ్ గురించి మనం విన్నప్పుడు అంత మంచి భర్త. కుమారుడు ఎవరు? ఆమె కుమారుడు పేరేంటి? ఓబేద్. ఆయన ఎవరు? దావీదు యొక్క తాత. తర్వాత ఇంకొక మాట చెప్పాలంటే యేసయ్య వంశంలో ఆమె పేరు రాయబడింది. హల్లెలూయా! ఎన్ని ఆశీర్వాదాలు పొందిందండి. పాడైపోయిన నీ జీవితాన్ని దేవుని చేతిలో పెడితే, ఆయన చేతిలో నీ ప్రాణాన్ని, నీ దేహాన్ని, నీ పాత్రను నువ్వు పెడితే ఆయన ఎత్తుతాడు. ఆమెన్. పాత్రను ఎత్తే దేవుడు. ఆమెన్. హల్లెలూయా! 5 రొట్టెలు 2 చేపలని దేవుడు ఏం చేశాడు? ఇలా పాత్రను ఆకాశం వైపు ఎత్తుతాడు. హల్లెలూయా! అందరికీ చూపిస్తాడు. ఇది ఇప్పుడు 5, ఇప్పుడు ఇది 2. ఇది ఇప్పుడు నీ ప్రాణం, నీ జీవితము 3 పూలు 6 కాయలు. కానీ దేవుడు 300 కాయలు చేసే పాత్రగా దేవుడు చేయను గాక. ఆయన చేతిలో పెట్టి చూడు, 5,000 మంది పోషించాడు దేవుడు. ఏమి లేదు, నా వల్ల ఏమి జరగదు, ఉపయోగపడను అని నువ్వు అంటున్నావు, నాకు తెలుసు. కానీ ఒక్కసారి ఆయన చేతిలో పెట్టు. హీఈస్ ద మోస్ట్ స్కిల్ఫుల్ పాటర్. మరలా కట్టుతాడు, మరలా కడతాడు. సో చర్చ్ 2 years యానివర్సరీ జరిగినప్పుడు ఫ్రాంక్లిన్ జాషువా గారు ఒక మాట అన్నారు. 2 years యానివర్సరీ, 20 years ఫౌండేషన్ ఉన్న చర్చ్ లాగుంది. ఎంత ఆర్గనైజ్డ్గా ఉంది. మొన్ననే 7th రోజు, Jan 7th రోజు 7th యానివర్సరీ జరిగించుకున్నాం. దేవుడు మరలా ఒక వాగ్దానం ఇచ్చాడు. ప్రతి సంవత్సరం ఒక వాగ్దానం ఇచ్చాడు. గత సంవత్సరంలో మనం ఎస్ఆర్సీకి వచ్చాం మనమందరం. ఇది మనకైతే నా జ్ఞానంతో, అన్న జ్ఞానంతో, డబ్బుతో, శక్తితో, ఇన్ఫ్లుయెన్స్తో అయితే ప్రతి నెల కట్టడం కాదు. సో చర్చ్ కట్టబడిందంటే ఒక వ్యక్తి వల్ల కానే కాదు. అది కేవలము మాస్టర్ పాటర్ మంచి కుమ్మరి చేతిలో పెట్టాం. దేవుడు మలుస్తూ ఉన్నాడు ఈ సంఘాన్ని. దేవుడు ఏం చెప్పాడు? గొప్ప వాగ్దానాలు చెప్పాడు. ఆ వాగ్దానాలు అన్నీ దేవుడు నెరవేరుస్తాడని నమ్ముచున్న కుమ్మరి చేతిలో మనము ఉన్నప్పుడు బలమైన పాత్రగా వాడుకుంటాడు. హీ విల్ మేక్ అస్ మోర్ స్ట్రాంగర్. అయ్యో, నేను పడిపోయాను నాయన, కోవిడ్ టైంలో పడిపోయాను, నాకు అంత స్ట్రెంగ్త్ లేదు, అంత శక్తి లేదు, గొంతు లేదు, బలం లేదు, ఏం జరగదేమో అనుకున్నాను. కానీ గొప్ప మీటింగ్స్ మేము కండక్ట్ చేసాం 2021 డిసెంబర్ నుంచి చూస్తే. ఇది కేవలము ఆయన చేతిలో పెట్టినందుకు. 3వ సంవత్సరం, 4వ సంవత్సరం, 5వ సంవత్సరం, 6వ సంవత్సరం గొప్ప కార్యాలు దేవుడు ఈ సంఘం ద్వారా జరిగించాడు. ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని బాధలు, కష్టాలు ఎంత వచ్చినా కూడా ఒక్క నిశ్చింత ఏంటంటే ఆయన చేతిలో ఉంది ఈ సంఘం. ఆమేన్. చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దామా? ఈ సంఘం ఎవరి చేతిలో ఉంది? అపవాది చేతిలో లేదు, సాతాను చేతిలో అస్సలు లేదు, దేవుని చేతిలో ఉంది. దేవుని చేతిలో ఉన్న ఏ పాత్ర అయినా దేవుడు ఎత్తుతాడు. ఆమేన్. ఎత్తుతాడు. పాత్రను ఎత్తి దేవుడు ఏం చేస్తాడు? ఆశీర్వదిస్తాడు. ఎలా ఆశీర్వదిస్తాడు? విస్తరించేటట్టుగా ఆశీర్వదిస్తాడు. చాలామంది అనుకుంటూ ఉంటారు, నా లైఫ్ అయిపోయింది, ఇలా నేను జీవించాలి. కాంప్రమైజింగ్ పెంకులుగా ఉండిపోయింది. నేను ఒక్క దారి అనుకున్నాను, కానీ అడ్డదారిలో వెళ్తున్నాను. మంచి త్రోవ లేదు, నాశనకరమైన దారిలో ఉన్నా, ఇరుకైన దారిలో ఉన్నా. ఇలా ఉంటుంది నా లైఫ్ అనుకున్నాను. అనుకున్నాను యూకేకి వెళ్తే నా లైఫ్ ఎలా ఉంటుంది అనుకున్నాను. నా లైఫ్ పెళ్ళైన తర్వాత ఎలా ఉంటుంది అనుకున్నాను. ఇరుకుగా వెళ్తూ ఉంటున్నాను. ఎప్పటి వరకు ఇరుకుగా ఉందంటే దేవుని చేతిలో పెట్టనంత వరకు, నా సొంత జ్ఞానం యూజ్ చేసినంత వరకు, నా సొంత ఇష్టానికి నేను వెళ్ళినంత వరకు, నా సొంత చదువులు నేను చదివినంత వరకు, ఆయన చేతిలో నేను నా పాత్రని పెట్టనంత వరకు ఇరుకుగా వెళ్తూ ఉంది. బాధకరమైన పాత్రగా ఉన్నాను, పగిలిపోయిన ఓటికుండగా ఉన్నాను. ఇంకా నా వల్ల కాదు ప్రభా, నువ్వు చూసుకో. నేను ఎన్ని ప్రయత్నాలు చేశాం తెలుసండి.
తొందరగా పెళ్లి చేశారు. తర్వాత యూకేనే మా గోల్, యూకేకి వెళ్దాం అనుకున్నాను. ఆ టైంలో అన్నీ సెటిల్ చేశారు. అన్న ఇల్లు చూశారు, అన్నీ చూశారు. కానీ వీసా వచ్చేది కాదు. ప్రయత్నం చేశాం. ఆ తర్వాత ఇండియాలో ఉండిపోయి ఏమేమి చేయాలి, ఏ బిజినెస్ చేయాలి, ఏ సాఫ్ట్వేర్ ఇంజనీర్, ఏ సాఫ్ట్వేర్ జాబ్స్ చేయాలి, ఏ ఐటీలో పని చేయాలి. ఐ వర్క్డ్ విత్ ఎన్ అడ్వర్టైజింగ్ ఏజెన్సీలో నేను పనిచేశాను. యుఎస్కి వెళ్ళడానికి ప్రయత్నం చేశాను. వికలాంగులు ఉంటారు కదండి, దోస్ పీపుల్ ఏమంటారండి, హ్యాండిక్యాప్డ్ వాళ్ళు ఉంటారు కదండి. అక్కడికి వెళ్ళి అక్కడ జాబ్ చేయడానికి ఏమేమి కోర్సెస్ తీసుకోవాలో కూడా ప్రయత్నం చేశాను. ఐ వర్క్డ్ విత్ దెల్, ఐ వర్క్డ్ ఇన్ ఐటీ కంపెనీ, ఐ వర్క్డ్ యాజ్ అ లెక్చరర్. గవర్నమెంట్ ఎగ్జామ్స్ రాస్తాము, ఆర్టీఏ ఎగ్జామ్స్ రాద్దాము. డాడీకున్న ఇన్ఫ్లుయెన్స్ ద్వారా, నాకున్న కొంచెం చదువులో కొంచెం బెటర్ సో నేను చదువుకొని ఇలాగ వెళ్దాం, గవర్నమెంట్ జాబ్. ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్ళి, సేవకుల దగ్గరికి వచ్చిన ప్రతి ఒక్కరి దగ్గర వెళ్ళి ప్రార్థన చేయండి, ఐ షుడ్ బికమ్ ఎన్ ఆర్టీఏ, ప్రార్థన చేయనని ఎన్ని ప్రయత్నాలు చేశాను. అన్నిట్లో ద్వారాలు తెరవబడట్లేదు. గర్భఫలం లాస్ట్కి గర్భఫలమైన ఇచ్చి నా నిందని కొట్టివేయబడుతుంది అంటే గర్భఫలం కూడా డిలే అవుతుంది. ఇంకా నా వల్ల కాదు ప్రభువా, ఐ డు నాట్ నో వే టు గో, టేక్ మై లైఫ్ ఇన్ టు యువర్ హ్యాండ్స్. నా జీవితాన్ని చేతిలో పెడుతున్నాను, నువ్వు చూసుకో. పెట్టిన రోజు నుంచి ఇప్పటి వరకు దేవుడు నన్ను మలుస్తూనే ఉన్నాడు. మహిమగల పాత్రగా దేవుడు చేస్తూనే ఉన్నాడు, ఇంకా చేయనై ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు బ్రతకడం కాదు, అనేకులను బ్రతికించే పాత్రగా దేవుడు నేను చేయబోతున్నాడు. ఎన్నోసార్లు చచ్చిపోవాలనిపించే కాలాలు ఎన్నో వచ్చాయి, కానీ తిరిగి మలుస్తున్నాడు. కొన్నిసార్లు కుమ్మరి పాత్రను చేసేటప్పుడు ఆయన గోరును కూడా వాడుకుంటాడు డిజైన్ చేయడానికి కదండి, ఫింగర్ నెయిల్స్ని వాడుకుంటాడు. కొన్నిసార్లు పాత్రను చేసేటప్పుడు కొంచెం లైట్ ప్రెషర్ పెడతాడు, కొన్నిసార్లు గట్టి ప్రెషర్ పెట్టాల్సి వస్తుంది షేప్ చేయడానికి. సమ్టైమ్స్ యూ హ్యావ్ టు షేప్ యూ, గట్టి ప్రెషర్ పెడతా ఉంటాడు. నీకు ఎక్కడైతే నొప్పి కలిగిస్తుందో వారిని వాడుకొని నేను షేప్ చేస్తూ ఉంటాడు. కానీ ఆయన రూపొందించే పాత్ర ఘనమైన పాత్రగా ఉంటుంది, ఘనమైన పాత్రగా ఉంటుంది. కొన్నిసార్లు కొన్ని వదులుకోవాల్సి వస్తుంది, కొన్నిసార్లు నువ్వు నీకు ఇష్టమైనవి పక్క పడేయాల్సి వస్తుంది. దేవా నువ్వు చూసుకో. కొన్నిసార్లు ఆ పాత్రను దేవుడికి ఎక్కడ పెడతాడు తెలుసా అండి, అగ్నిలో పెడతాడు. స్ట్రాంగ్ చేయడానికి, ఆ పాత్ర స్ట్రాంగ్ అవ్వడానికి ఎక్కడ పెడతాడు, మంటలో పెడతాడు. అయినా పర్వాలేదు, ఆయన చేతిలో ఉన్నంత వరకు ఆయన కళ్ళు, ఆయన కనుబొమ్మలు నీ మీదనే ఉంటాయి. నువ్వు పాడుగా, ఈసారి నువ్వు పాడవడానికి వీలు లేనంత స్ట్రాంగ్గా చేయడానికి దేవుడు మరి ఎక్కువ కాన్సన్ట్రేషన్ పెడతాడు నీ మీద. హల్లెలూయా. గాడ్ ఈస్ గోయింగ్ టు కాన్సన్ట్రేట్ ఆన్ యూ దిస్ ఇయర్. ఆమేన్. గాడ్స్ కాన్సన్ట్రేషన్ ఇస్ అపాన్ యూ, గాడ్స్ ఐ ఇస్ అపాన్ యూ. గాడ్ హ్యాస్ ఇంట్రెస్ట్ ఇన్ యువర్ లైఫ్. నీ జీవితం పట్ల నీకే లేదంత ఇంట్రెస్ట్ ఆయనకుంది. యూ డు నాట్ నో. పక్కన వారికి చెప్పండి, నీకు తెలియదు నేను ఏం అవ్వబోచున్నానో. మహిమ గల ఘనమైన పాత్రను, యూస్ఫుల్ ఇన్ గాడ్స్ హ్యాండ్, వెరీ బ్యూటిఫుల్ వెజల్స్ డిజైన్ చేస్తాడండి. మాస్టర్ పాటర్, స్కిల్ఫుల్ పాటర్ నీ లైఫ్ని డిజైన్ చేస్తాడు, నీకు డైరెక్షన్ ఇస్తాడు. ఎలా జరుగుతుందో నీకు తెలియదు, ఎలాంటి పాత్రల గుండా, ఎలాంటి ప్రాంతం గుండా వెళ్తావో నీకు తెలియదు, కానీ నేను తీసుకెళ్తాడు. నీ ఉద్యోగం ఆయన చేతిలో పెట్టు, నీ కుటుంబం ఆయన చేతిలో పెట్టు, నీ బిడ్డల్ని ఆయన చేతిలో పెట్టు. ఇప్పటి వరకు జరగని కార్యాలు నువ్వు ఎక్కడో దేవునికి ఇవ్వట్లేదు, ఎక్కడో ఆయనకి సంపూర్ణంగా ఇవ్వట్లేదు, కొంచెం పెట్టుకుంటున్నావు. ఆస్క్ గాడ్, ఇదిగో ప్రభా, మట్టినాయన, జిగట మట్టినాయన వాడుకో ప్రభా. హల్లెలూయా. ఆయన పాత్రగా చేసి రూతు గ్రంథం 2:12 మనం చూస్తే ఆమె జీవితంని దేవుడు ఎలాగ మలిచాడంటే, పని చేసుకున్న ఆమెని ఓనర్ లెవెల్లో పెట్టాడు. కష్టం వచ్చింది ఆమె కూడా, కానీ కష్టంలో ఆమె క్యారెక్టర్ బయటపడేటట్టుగా దేవుడు చూపించాడు. శ్రమలు వచ్చినప్పుడు నీ ఫెయిత్ని బయటపడేటట్టుగా దేవుడు చూపిస్తూ ఉంటాడు. వాట్ ఈస్ యువర్ క్యారెక్టర్? నీ క్యారెక్టర్ బాగాలేకపోతే నేను మోల్డ్ చేయడానికి నేను ఆయన చేతిలో పట్టుకుంటాడు. హల్లెలూయా. కానీ నేను బాగు చేసే దేవుడు. ఆమేన్. హల్లెలూయా. నేనేనా అనిపిస్తుంది. దావీదైతే అనుకున్నాడు, ప్రభా నేను ఏ పాటి వాడను, ప్రభా నేను ఏ పాటి వాడను,
నన్ను సింహాసనం ఎక్కించావు ప్రభా, సింహాసనం ఎక్కించావు. ఎందుకంటే 7 అన్నలు వారి సొంత జ్ఞానం మీద, సొంత టాలెంట్, సొంత ట్రైనింగ్ మీద వెళ్ళిపోయారు. కానీ దావీదు దేవుని చేతిలో పెట్టి కూర్చున్నాడు. ఆ దేశంలో దూర ప్రాంతంలో ఆ కొండ దగ్గర కూర్చున్నాడు, ఒంటరిగా కూర్చున్నాడు, దేవుని స్తుతిస్తూ ఉంటున్నాడు. దేవుడు ఆయన జీవితాన్ని ఓటికుండగా ఉన్న, మంటివాడుగా ఉన్న అతన్ని తైలాభిషేకము, నూనె పోసి మరి ఆయనను అభిషేకించి గొప్ప పాతగా వాడుకున్నాడు. గడగడలాడిపోయారు గొలియాత్ అంటే అందరూ, సౌలుతో సహా. కానీ దేవుని పాత్రగా దేవుడు దావీదుని వాడుకున్న దేవుడు ఈరోజు నిన్ను కూడా వాడుకోబోతున్నాడు. హల్లెలూయా. దేశం బయట గొర్రెల కాపరిగా ఉన్న దావీదు జీవితంలో దేవుడు ఏం చేశాడంటే, దేశం లోపల మహాపట్టణములో, దావీదు పట్టణములో సింహాసనం మీద కూర్చోబెట్టాడు. మరలా కూర్చోబెట్టాడు. ఓకే, మరలా కూర్చోబెట్టాడు అనేది ఇట్స్ మోర్ స్పెషల్. ఆమేన్. మరలా కూర్చోబెట్టాడు. నోబడీ కెన్ టేక్ హిస్ ప్లేస్. దేవుడు నీకు ఇచ్చిన కాలింగ్, దేవుడు నీకు ఇచ్చిన అభిషేకం ఎవరు తీసుకోవడానికి వీలు లేదు. మరలా దేవుని సన్నిధిలో ఉండు, మరలా దేవుని చేతిలో పడు, మరలా పట్టుకుంటాడు, మలుస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. మీకు ఎంతమందికి ఈ సాంగ్ తెలుసు? నీ చేతితో నన్ను పట్టుకో. యా, షల్ వి? నీ చేతితో ప్రార్థన పూర్వకంగా పాడదాం. నీ ఆత్మతో నన్ను నడుపు, నీ చేతితో నన్ను పట్టుకో, నీ ఆత్మతో నన్ను నడుపు, శిల్పి చేతిలో శిలను నేను అనుక్షణము, శిల్పి చేతిలో శిలను నేను అనుక్షణము, నన్ను చెక్కుము. ఘోర పాపిని తండ్రి, పాపములో చెప్తామా? అనేసయ్యా. ఘోర పాపిని నేను తండ్రి, పాపములో పడి ఉంటిని, లేవనెత్తుము, శుద్ధి చేయుము, పొందనిమ్ము నీదు ప్రేమను, లేవనెత్తుము, శుద్ధి చేయుము, పొందనిమ్ము నీదు ప్రేమను. చెప్తామా? నీ చేతితో నన్ను పట్టుకో ప్రభా, చేతితో నన్ను పట్టుకో, నీ ఆత్మతో నన్ను నడుపు, నీ చేతితో నన్ను పట్టుకో, నీ ఆత్మతో నన్ను నడుపు. చెప్తామా? శిల్పి చేతిలో శిలను నేను అనుక్షణము, నన్ను చెక్కుము. శిల్పి చేతిలో శిలను నేను అనుక్షణము, నన్ను చెక్కుము, అనుక్షణము, నన్ను చెక్కుము, అనుక్షణము, నన్ను చెక్కుము. హల్లెలూయా, హల్లెలూయా. ఫిలమెన్ ఒనేసిమా జీవితంలో ఫిలమెన్ 1:11 ఇందాక మనం చదువు. అతడు మునుపు నీకు నిష్ప్రయోజనమే, మునుపు మనము నిష్ప్రయోజనమే, కానీ ఇప్పుడు నీకును నాకును ప్రయోజకుడు. హల్లెలూయా. అట్టివారుగా నిన్ను నన్ను దేవుడు మార్చునుగాక. దేవుని కుటుంబానికి, దేవుని సంఘానికి, సేవకులకు, పరిచారకులకు, మీ కుటుంబానికి, మీ వంశానికి దేవుడు ప్రయోజకులమైన పాత్రగా దేవుడిని మలుచునుగాక. హల్లెలూయా. దేవుని చేతిలో ఉంటే దేవుడు ఎత్తుకొని మరి మనల్ని మారుస్తూ ఉంటాడు. దేవుడు మనల్ని మలిచే దేవుడు. ఎలా మారుస్తాడో మనకు తెలియదు,
ఎలాంటి సిచ్యువేషన్లో మనం తీసుకెళ్ళినా కూడా ఆయన చేతిలో ఉన్నామా లేదా చూసుకోవాలి. ఆయన చేతిలో ఉన్న నీవు కష్టాలైనా కూడా, అగ్నిగుండమైనా కూడా, షడ్రక్ మేషక్ అబద్నిగోలు అన్నారు, నేను మిమ్మల్ని మాత్రం నేను పూజించాను, నీ చేతిలో నేను పడను, మనుషుల చేతిలో నేను పడను. కొంతమంది చీటికి మాటికి మనుషుల చేతిలో పెడతా ఉంటారు వారి పాత్రలను. నువ్వు చూసుకో, నువ్వు చేసుకో, నువ్వేదంటే అది, నువ్వేది చెప్తే అది. మనుషుల మనసు ఎలాంటిది తెలుసా అండి? గాలిపటం లాంటిది. ఒకరోజు నువ్వు కలెక్టర్ అంటారు, మరో రోజు నువ్వు డాక్టర్ అవ్వంటారు. వారి జీవితం సరిగా వారికే తెలియదు. ఇంకా చాలామంది జ్యోతిష్కుల దగ్గర చేతులు పెట్టి చూపిస్తూ ఉంటారు, నేను ఏమైపోతా చూపించు, ఏమైపోతా చూపించు అని. మా నాన్నగారు ఎప్పుడు అనేవారు, జ్యోతిష్కుడు జీవితమే సరిగా లేదు కాబట్టి జ్యోతిష్కుడు అయ్యాడు. ఆయన చేతిలో నీ చెయ్యి పెట్టి చూడు ఏమైపోతానంటే వాటికి నచ్చినట్టుగా చెప్తాడు. డబ్బులు కావాలని అన్నప్పుడు ఇష్టం వచ్చినట్టు చెప్తాడు, నమ్మేస్తావా? ఒక ఆమె ఇట్లానే, మా కజిన్ సిస్టరే, ఆయన చేతిలో పెట్టి చూపించు అంటే, నువ్వు ఫ్లైట్లో తిరుగుతావు కానీ ఫ్లైట్లోనే కూలిపోయి చనిపోతావు అన్నాడు. జీవితంలో ఫ్లైట్ ఎక్కలేదు, అవకాశాలు వచ్చాయి, ఎక్కలేదు. కొన్నిసార్లు మనుషులు చెప్పిన మాటకు లోబడిపోయి ఇది నిజమేమో కరెక్టేమో అనుకుంటూ ఉంటాం. కొన్నిసార్లు దేవుడు మనకి ఇచ్చే లైఫ్ మనకు నచ్చదు. దేవుడు మనల్ని రూపొందిస్తున్నాడు, ఎందుకు నన్ను ఇట్లా రూపొందిస్తున్నావు, నేనే దొరికానా అంటా ఉంటా. అవును, నీ జీవితం జిగటమ్మనుగా ఉన్నప్పుడు, నేను ఎవ్వరూ చూడనప్పుడు, నువ్వు ఆ గొర్రెల కాపరిగా ఉన్నప్పుడు, నువ్వు ఆ రూతు వలె పనికెత్తగా ఉన్నప్పుడు, ఏరుకొని బ్రతుకుతున్నప్పుడు దేవుడు అన్నాడు, నువ్వు ఏరుకోవడం ఏంటి, నేను చేస్తాను, నేను ఓనర్గా చేస్తాను, నేను బాగు చేస్తూ ఉంటాను, నీ జీవితాన్ని నేను మలుస్తాను అంటూ ఉంటాడు. దేవుని చేతిలో పెడుతున్నావా, సాతాను చేతిలో పెడుతున్నావా? సాతాను నీకు అన్ని మబ్బు చూపిస్తూ ఉంటాడు, చక్కగా మబ్బు చూపిస్తూ ఉంటాడు. దిస్ ఇస్ కరెక్ట్, నువ్వు వెళ్ళేది కరెక్ట్, ఇక్కడ డబ్బులు బాగా సంపాదించవచ్చు, ఇక్కడ ఈ సంఘానికి వెళ్తే మంచి భర్త దొరుకుతాడు. దేవుని చేతిలో ఉండకుండా నిన్ను పాడు చేస్తూ ఉంటాడు. కానీ ప్రభు చూడండి, అతడు మునుపు నీకు నిష్ప్రయోజనమే. మునుపు మనం అందరము నిష్ప్రయోజనమే, అందరికీ నిష్ప్రయోజనమే. వీఆర్ నాట్ రైట్, వీఆర్ నాట్ కరెక్ట్ ఫర్ ఎనీబడి, వీఆర్ నాట్ యూస్ఫుల్. దేనికి పనికి రాని పాత్రలుగా ఉన్నాం, చెత్తలో పడేయాల్సింది మనల్ని. చినిగిపోయిన కాగితం. కొన్నిసార్లు మన జీవితాలు అలాగే ఉన్నాయి. చినిగిపోయిన కాగితాన్ని మనం ఏం చేస్తామంటే పడేస్తాం. దేవుడు అదే పట్టుకుంటాడు, అదే తీసుకుంటాడు, అదే తీసుకొని దేవుడు నిన్ను మలుస్తూ ఉంటాడు. ఎలాగ మలుస్తాడో ఆయన, హీస్ ద స్కిల్ఫుల్ అండ్ ద మాస్టర్ పాట్. ఆమెన్. ప్రసంగి 11వ అధ్యాయము 5వ వచనం చూద్దాం ఒకసారి. ముగిస్తానండి. శూలాలి గర్భమందు ఎముకలు ఏ రీతిగా ఎదుగున్నది నీకు తెలియదు, గాలి ఏ త్రోవను వచ్చునో నీవెరుగవు, అలాగుననే సమస్తమును జరిగించు దేవుని క్రియలను నీవెరుగవు. సమస్తము జరిగించు దేవుని క్రియలు నీ ఊహకు అంతకు పట్టదు అని చెప్తా ఉంటున్నాడు. ఆమెన్. అంటే గర్భము ధరించిన చూలాలి గర్భమందు ఎముకలు ఏ రీతిగా ఎదుగుతున్నాయి నీకు తెలుసా? గర్భములో ఆ బేబీ శ్వాస ఎలా పీల్చుకుంటుందో మనకు తెలుసా? కళ్ళు ఎలా ఫామ్ అవుతుందో తెలుసా? నరాలు ఎలా ఫామ్ అవుతాయో తెలుసా? రక్తము ఎలాగ ప్రవహిస్తుందో తెలుసా? ఫ్రమ్ నథింగ్ హీ విల్ మేక్ సంథింగ్. గర్భంలో ఏం జరుగుతుందో మనకు తెలియదు. ఇందాక మనం చదివాం యోబు గ్రంథము 10వ అధ్యాయమా 8-9 వచనాలు ఒకసారి చద్దాం. నీ హస్తములో నాకు అవయవ నిర్మాణము చేసి, అవయవాలను నిర్మాణం చేసిన దేవుడు నీ జీవితం అడుగు అడుగున అణువున నీ జీవితాన్ని దేవుడు ఎలాగ మలుచుకోవాలో నీకు తెలియకపోయినా ఆయనకు తెలుసు. ఆమెన్. హల్లెలూయా. ఇంకో మాట, నీవు నన్ను జిగట మన్నుగా ఉన్న నన్ను నీవే నిర్మించితివి. నీ జీవితాన్ని కూడా దేవుడు నిర్మిస్తాడు. ఈ చూలాలి గర్భంలో, ఆ గర్భం ధరించిన స్త్రీ జీవితంలో పొట్టలో బేబీ ఎలా శ్వాస ఆడుతుందో తెలియదు. ఆ స్కానింగ్లో వెళ్ళే వరకు తెలియదు, హార్ట్ బీట్ తెలియదు. ఆ స్కానింగ్లో 3D హార్ట్ బీట్, ఆ సౌండ్ వినిపిస్తూ ఉంటారు. అప్పటి వరకు తెలీదు బేబీ ఉందా లేదా తెలీదు. కానీ నీ దేవుడు ఒక మాట అంటున్నాడు చూడండి, అట్టి రీతిలో సమస్తము జరిగించు దేవుని క్రియలు నువ్వు ఎరగవు, కానీ నీవు దేవుని చేతిలో పెడితే నీ బిజినెస్ ఎలా జరుగుతుందో తెలియదు, నీ పిల్లలు ఎలా బాగుపడతారో తెలియదు, నీ కుటుంబంలో నీకు మేలు ఎప్పుడు జరుగుతుందో నీకు తెలియదు. ఒక్కసారి ఆయన చేతిలో మరొక్కసారి తీసుకో. ప్రభా, ఐ ఆమ్ జీరో, యూ మేక్ మీ సమ్ హీరో, యూ మేక్ మీ సంథింగ్ లార్డ్.
మరొక్కసారి నన్ను తీసుకో ప్రభా నువ్వు అనుకున్నట్లయితే ముందుటి కంటే ఎక్కువగా స్ట్రాంగ్గా దేవుడు నేను చేయగలుగుతాడు. ఆయన చేతిలో పెట్టి చూడండి, మరలా పెట్టి చూడండి. డూ వాట్ గాడ్ సేస్. దేవుడు ఏ చెప్తాడని, ప్రభా నాకు తెలియదు ఏం జరుగుతుందో, కానీ నా లైఫ్ని నేను నీ చేతిలో మరలా పెడుతున్నా, మరలా తీసుకో. మహిమగల పాత్రగా చేస్తాడు, ఘనమైన పాత్రగా చేస్తూ ఉంటాడు. హల్లెలూయా. జెరుబాబెల్ని పిలిచాడు దేవుడు. పిలిచి ఒక మాట అంటున్నాడు, కూలిపోయింది నా మందిరం, నువ్వు కట్టుతావా? అప్పుడు సాతానుడు వచ్చాడు. జెరుబాబెల్ని, యెహోషువాని, ముఖ్యంగా యెహోషువ, ఆ యాజకుడైన యెహోషువాని సాతాను ఏమని చూపిస్తున్నాడంటే, వీడు మందిరం కడతాడా, వీడు యాజకుడు అవుతాడా, మలినమైన వస్త్రాలు వేసుకుని ఉన్నవాడా అని అన్నప్పుడు దేవుడు ఏమంటాడు తెలుసా? దూతను పంపిస్తాడు. దూత అంటది వెంటనే పైనుంచి కింద దాకా ఆ యొక్క మలిన వస్త్రం తీసేసి పరిశుద్ధమైన వస్త్రం ఇస్తాడు. వెంటనే మరలా కడతాడు, మరలా మంచి మందిరాన్ని కడతాడు. జెరుబాబెల్, నీ జీవితం కూడా మరలా, నీ జీవితం మరలా అంతరిక్షం కట్టినంతగా దేవుడు నీ జీవితం కట్టబోవునుగాక. మరొక్కసారి నీ జిగటమన్ను అయినా కూడా మహిమగల పాత్రగా దేవుడు నేను చేయునుగాక. నీ బిజినెస్ ఇప్పుడు మన్ను అయిపోయిందేమో, కానీ మట్టి అయిపోయింది, మట్టిలో కలిసిపోయిందేమో, దేవుడు ఆ మట్టిని తీసుకొని పైన చేతిలో పెట్టుకొని ఎత్తుకొని దేవుడు నిన్ను విస్తరించునుగాక, నేను బలపరచునుగాక, నీకు సంతోషం సమృద్ధిని దయచేయునుగాక, నీ దేవుడు నిన్ను నడిపించునుగాక, నిన్ను మలచునుగాక. గాడ్స్ హ్యాండ్ విల్ రిఫార్మ్ యూ. ఆమెన్. హీ విల్ రిఫార్మ్ యూ. ఆమెన్. ఎప్పుడైతే దేవుడు నిన్ను రిఫార్మ్ చేస్తాడో నీకు షేమ్ ఉండదు, నీకు గిల్ట్ ఉండదు, మంచి పాత్రగా ఉంటావు, అద్భుతమైన పాత్రగా ఉంటావు. దిస్ ఇయర్ యూర్ గోయింగ్ టు మెనీ ప్లేసెస్. అనేకమైన చోటికి నువ్వు వెళ్ళబోచున్నావు, అనేకుల దగ్గర నువ్వు ఆయన సాక్షిగా ఉండబోచున్నావు. మహిమగల పాత్రగా దేవుడు నేను చేయబోతున్నాడు, మంచి పాత్రగా చేయబోతున్నాడు. ఈసారి నువ్వు విడిపోవు, ఈసారి యు ఆర్ బికమింగ్ అ స్ట్రాంగ్ వెసల్ ఫర్ గాడ్. ఆమెన్. చాలా గట్టి పాత్రగా నువ్వు ఉండబోచున్నావు. ఆ పాత్రను దేవుడు ఎత్తబోచున్నాడు. అది నీ జీవితం. ఆమెన్. ఈ సంవత్సరంలో దేవుడు నీ జీవితాన్ని ఇలాగ ఎత్తి చూపిస్తున్నాడు అనేకులకు. God is going to show you to nations. దేశాలకు చూపిస్తున్నాడు. I can see many people getting awards from God. Amen. దేవుడు వారిని ఘనపరచబోచున్నాడు. ఘనమైన పాత్ర ఎలా ఉంటుంది తెలుసా అండి? ఎప్పుడు దేవుని చేతిలోనే ఉంటుంది, ఎప్పుడు దేవుని చేతిలో ఉంటుంది. విడిపోరు. ఘనమైన పాత్రలుగా మనం ఉండాలి, ఎప్పుడు దేవుని చేతిలో ఉండాలి. నువ్వు అనుకుంటున్నావు ఫ్లైట్లో తిరుగుతాం, సుబుద్ధి గల భార్య దొరుకుతుంది. మంచి పాత్రలకే ఇస్తాడు సుబుద్ధి గల భార్య. దేవుడు నన్ను వాడుకుంటాడు. ఈరోజు నిన్న సాయంత్రము ప్రేయర్ ఎస్ఆర్సీలో ప్రేయర్ చేయడానికి రాకముందు నేను అనుకున్నాను, ప్రభా నన్ను బిల్లీ గ్రహం గారిలాగా వాడుకుంటావా? నేను అనుకున్నా, నన్ను బిల్లీ గ్రహం గారిలాగా వాడుకుంటావా? అంత త్యాగం ఉండాలి నాకు, అంత ప్రేయర్ ఉండాలి, నన్ను వాడుకుంటావా? ఈరోజు వాక్యం ద్వారా దేవుడు చెప్తున్నాడు. రోమా ఇందాక చదివాం కదా, అందుకే దీర్ఘశాంతం కలిగి ఉన్నాడంట. ఆమేన్. హల్లెలూయా. అందుకే దీర్ఘశాంతం కలిగి ఉన్నాడు నీ పట్ల. నిన్ను నాశనం చేయట్లేదు, ఇంకా నిన్ను నాశనం చేయడానికి ఆయన ఉద్దేశం లేదు. బికాస్ హీ హ్యాస్ అ పిక్చర్ ఇన్ హిస్ మైండ్. నీ జీవితం ఆయన పిక్చర్లో చాలా బాగుంది, నీ ఫ్యూచర్ చాలా బాగుంది, నీ పిల్లల జీవితం బాగుంది, నీ వంశము బాగుంది. రూత్ని చూసినప్పుడు దేవుడు దావీదుని చూశాడు. రూత్ని చూసినప్పుడు దేవుడు ఎవరిని చూశాడు? యేసయ్య వంశావళిని చూశాడు. రూత్ని చూసినప్పుడు, రూత్ ఇప్పుడు నువ్వు పనికత్తలా నువ్వు ఏరుకుంటున్నావు, కానీ నీ జీవితం సురక్షితమైన చేతిలో పడింది, నేను చూపిస్తాను ఎలా ఉంటుందో. యు ఆర్ ఇన్ గుడ్ హ్యాండ్స్. చెప్పండి, ఐ ఆమ్ ఇన్ గుడ్ హ్యాండ్స్ అని చెప్పండి. నన్ను మలచే దేవుడు, నా దేవుని చేతిలో నా జీవితం ఉంది. ఒక నూతన జీవితము నాకు దేవుడు దయచేయబోతున్నాడు. ఆమెన్. హల్లెలూయా. హౌ మెనీ ఆఫ్ యు ఆల్ ఆర్ బ్లెస్డ్ అండి? ఆయన చేతిలో పెడతారా? ఒకసారి లేచి నిలబడదామా? ఆయన చేతిలో పెడదామా? ఎవరు నిన్ను జ్ఞాపకం చేసుకోరు. పడిపోయిన నిన్ను ఎవరు ఎత్తడానికి చూడరు. కానీ నీ దేవుడు, అయ్యో నేను నా పాత్రను ఎక్కడో పోగొట్టుకున్నానే, నా పాత్ర ఎక్కడో పడిపోయింది, పరుగెత్తుకుంటూ వస్తాడని నీ దేవుడు. ఆయనే నీ కుమ్మరి. ఈరోజు మరొక్కసారి, అయ్యా నా జీవితం విడిపోయినా ఈ నా జీవితం గొప్ప కార్యం చేయండి నాయన. వెళ్ళలేదు నీళ్ళ వంటి నా జీవితం నాయన, నీ చేతిలో పెడుతున్నాను నాయన. మధురమైన ద్రాక్ష రసంగా మార్చండి. దేవుడు తయారు చేస్తున్నాడు.
నిన్ను మామూలుగా తయారు చేయట్లేదు. నీళ్ళ వంటి నీ జీవితాన్ని పాల వంటిగా చేస్తున్నాడు. పాల వంటి నీ జీవితాన్ని అందరికీ పనికొచ్చే పన్నీర్ వలె, కోవా వలె దేవుడు చేయబోతున్నాడు. నీ జీవితంలో ఏదైతే తక్కువ ఉందో దాన్ని దేవుడు చూస్తున్నాడు. దేవుడు అన్ని అద్ది నీ జీవితంలో అన్ని సందర్భాలు, అన్ని కార్యాలు చేయబోతున్నాడు. ఇది రాదు, అది కాదు ప్రభువా అనడానికి వీలేదు. నువ్వు ఎలాంటి పాత్ర అంటే అనేకులకు ప్రయోజకరమైన పాత్ర. అనేకులకు నువ్వు ఎక్కడికి వెళ్ళినా, ఉదయకాలం విన్నాం యోబు ఎక్కడికి వెళ్ళినా ఆయన మాట్లాడితే అధికారులు కూడా నోరు మూసుకునేవారంట. ద నోబుల్ మెన్, రాజరికంలో ఉన్న వారందరూ కూడా తలలు దించుకునేవారంట. ఆయన వస్తూ ఉంటుండే వృద్ధులతో సహితం, పిల్లలతో సహితం లేచి నిలబడి ఘనపరిచేవారంట. అటువంటి ఘనమైన పాత్రగా దేవుడు నేను చేయనుగాక. దేవుడు నీ నుండి ఏదైనా తీసివేస్తే తీసేసే ప్రభా, నన్ను మలుచు ప్రభా అని చెప్పగలుగుతావా? దేవుడు ఏదైనా నీకు దయచేస్తే ఇదిగో ప్రభా నన్ను స్వీకరించు ప్రభా, నీవిచ్చేవన్నీ నేను స్వీకరిస్తానని చెప్పగలుగుతావా? టుడే మేబీ యూ హ్యావ్ మెనీ ప్లాన్స్ ఫర్ యువర్ లైఫ్. ట్రైన్ ఎక్కుతావో, ఫ్లైట్ ఎక్కుతావో, క్యాబ్ ఎక్కుతావో, ట్రామ్ ఎక్కుతావో, మెట్రో ఎక్కుతావో, సైకిల్తో నడుస్తావో, బస్ మీద వెళ్తావో, ఐ డు నాట్ కేర్, బట్ లీవ్ ఇట్ ఆల్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ గాడ్. ఆయన మాలుస్తాడు నీ కుటుంబాన్ని. నిన్ను ఒకరోజు నీ కళ్ళు నిన్ను చూసి ఆశ్చర్యపడి, నువ్వేనా ఇది? నీ సొంత కళ్ళు నిన్ను చూసి ఆశ్చర్యపడిపోవచ్చున్నాయి. ఇస్ దిస్ మీ? ఇది నేనేనా? కూలిపోయింది కదా నా జీవితం, పడిపోయింది కదా నా జీవితం, చెడిపోయింది కదా నా జీవితం, వీడిపోయింది కదా నా జీవితం. అనేకులు, మెనీ పీపుల్ ఆర్ గోయింగ్ టు కమ్ టు యూ. ఎంతమంది అయితే తృణీకరించారో వారి అందరి ఎదుట దేవుడు నీ పాత్రను ఎత్తబోచున్నాడు, ఎత్తి ఫలింప చేయబోచున్నాడు. ఫలింపచేసి పొంగి పొర్లే పాత్రగా దేవుడు చేయబోతున్నాడు. ఈరోజు ఈ వాగ్దానము విన్న నీ జీవితంలో దేవుడి ఇట్టి కార్యం ఇప్పుడే మొదలు పెట్టును గాక. యేసు నామములో మొదలు పెట్టును గాక. విడిపోయిన నీ జీవితాన్ని మరలా పట్టుకొనును గాక, మరలా తయారు చేయును గాక, ఉన్నతమైన జీవితం దయచేయును గాక, సరి చేసి నేను బాగు చేసి అనేకులకు దీపంగా నేను మలుచును గాక, అనేకులకు ఘనమైన పాత్రగా నేను మలుచును గాక. పరిశుద్ధ మహోన్నతుడగు తండ్రి, నాయన నా వల్ల కాదు నాయనా, ఐ లాస్ట్ హోప్ లార్డ్. ఈ బిజినెస్ నా వల్ల కాదు, ఈ జాబ్స్ నా వల్ల కాదు, ఈ వివాహము, ఈ పిల్లలు, ఈ కుటుంబం, ఎంత చూసినా నా జీవితము, నా చేతిలో పెట్టుకున్న నా జీవితము దేనికి పనికి రాకుండా అయిపోయింది నాయన. అందరికీ నిష్ప్రయోజనంగా ఉన్నా, తల్లిదండ్రులకు, సేవకులకు, పరిచర్యకు, సంఘానికి, కమ్యూనిటీకి, నా ఉద్యోగ స్థలంలో, నా వ్యాపారంలో నాయన విడిపోయిన నా జీవితాన్ని మళ్ళొక్కసారి కట్టండి నాయన. నా పిల్లల్ని మరొకసారి కట్టండి నాయన ప్రభా. దేశంలో నా ఉన్నత స్థలంలో ఎక్కించండి ప్రభా తండ్రి. దావీదు జీవితం ఎక్కడో గొర్రెల కాపరిగా కాచుకుంటూ ఉంటున్న దావీదుని నువ్వు కనిపెట్టావు నాయన, వెలుగొందు పాత్రగా చేసుకున్నావు నాయన. వెళ్ళలేదు నాయన, నువ్వు పట్టుకోకపోతే నాకు విలువ లేదు నాయన. విలువైన పాత్రగా చేయండి. ఈ పాత్ర నీ చేతిలో ఉంటే విలువ కలదు నాయన. ఎవరి చేతిలో వెళ్ళిన అది మట్టి పాత్రే నాయన. నీ చేతిలో ఉంటేనే విలువ నాయన ప్రభా. నీ చేతిలో నన్ను పట్టుకోండి, మరలా తీసుకోండి, మరలా నాయన సమకూర్చండి, మరలా బాగు చేయమని ఈరోజు ఎందరైతే ఇట్టి ప్రార్థన చేశారో నూతనమైన మలుపు, నూతనమైన కార్యం చేయండి. చూలాలి గర్భంలో ఎలాగైతే నిర్మింపబడేది మాకు కనబడదు, మా జీవితంలోనైనా ఎవరు కనబడని కార్యాలు మా జీవితం ద్వారా చేయండి నాయన. నీ చేతిలో పెడుతున్న మా పాత్రను ఎత్తుకున్నాను నాయన, మా పాత్రను ఎత్తుకున్నాను నాయన. మలచండి నాయన. నీ ఆత్మతో మమ్మల్ని నడిపించి సంవత్సరం అంతా, ఇంకా మిగిలిన 11 నెలల్లో కూడా నాయన ప్రభా అయ్యా తండ్రి ఘనమైన పాత్రలుగా మా అందరినీ చేస్తామని నమ్ముచున్న నజరేయుడైన యేసు పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. చప్పలు కొట్టి దేవుని స్తుతిస్తామా. థ్యాంక్ యూ లార్డ్ ఫర్ దిస్ వర్డ్. పరమ కుమ్మరి నువ్వు నాకుండగా నాయన ప్రభా, నేను విడిపోను, పాడైపోను, నేను చెడిపోను నాయన. యు ఆర్ అ గాడ్ హూ విల్ మోల్డ్ మీ.
హల్లెలూయా, హల్లెలూయా.